ఫ్రెండ్స్, ఈమె లోపలికి వెళ్ళిపోయిన కాసేపటి తర్వాతే అతను వస్తాడు. ఈమె అతన్ని ఇంత లేట్ ఎందుకు అయిందని అడుగుతుంది. అతను కొంచెం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయానని చెప్తాడు. సరే, డబ్బులైతే తీసుకొచ్చావు కదా అని అడుగుతుంది. ఆ డబ్బులు మర్చిపోకుండా తీసుకొచ్చానని చెప్తాడు. సరే అయితే లోపలికి వెళ్దామని అతన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇతను రావడం, రూమ్ లోకి వెళ్లడం అంత పని మనిషి చాటుగా గమనించింది. ఈ విషయాన్ని ఆ సార్ కి చెప్పాలనుకుని అతనికి కాల్ చేసి, అబ్బాయి వచ్చేసాడు, నేను ఎవరి గురించి అయితే చెప్పానో అతను వచ్చాడు, ఇంకా డబ్బుల గురించి కూడా మేడం ఏదో మాట్లాడుతుంది, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్తుంది. ఇక తన పని అయిపోయిందిలే అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక లోపల ఇతను ఆమెకి డబ్బులు ఇస్తాడు. ఈమె మొత్తం డబ్బులు ఉన్నాయా అని అడుగుతుంది. ఈమె డబ్బులని కౌంట్ చేస్తుంటే ఆమె భర్త లోపలికి అరుచుకుంటూ వస్తాడు. బ్యాగ్ ని విసిరి పడేసి భార్య మీద కోపంతో, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, నీకు సిగ్గు లేదా నా వెనకాల ఇలాంటి పని చేయడానికి, అది కూడా నా బెడ్రూమ్ లో అని అంటుంటే అతని భార్య, అసలు నేనేం చేశానని నువ్వు ఇంత కోపంగా మాట్లాడడానికి, అయినా మీరు ఆఫీస్ కి వెళ్లారు కదా, ఇప్పుడేమైంది అని అడుగుతుంది. ఇతను కోపంగా, నేను ఆఫీస్ కి వెళ్ళలేదు, గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చొని నువ్వు చేస్తున్న డ్రామాని చూస్తున్నాను, అసలు నీకు సిగ్గు రావాలి అని కోపగించుకుంటాడు. ఈమె ఆశ్చర్యంతో చూస్తూనే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.